ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరియు మా కోసం పడి వారి సహకారాలు అందించినటువంటి ఉపాధ్యాయులకు అలాగే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ పెద్దలందరూ కూడా మేము ధన్యవాదాలు సార్. ముందుగా మా రెండు స్కూల్ సార్ కొట్లలో ఉన్న అర్బన్ కాలనీ కానీ మాది కానీ ఆల్వేస్ 9 years నుంచి రెగ్యులర్గా డిప్రెషన్ నడుస్తున్న స్కూల్. సో అక్కడ న్యూలీ క్రియేట్ అయిన పోస్టులు 4 సార్, మై 2 అండ్ అర్బన్ 2. సో మాకున్న అనుభవంతో మేము రెగ్యులర్గా వెళ్తున్నాం. అప్పటి వరకు కూడా ఎవరు కూడా సబ్జెక్ట్ మరి మొత్తానికి కూడా మేము వెళ్ళిన అక్టోబర్లో అప్పటికి ఫస్ట్ లెసన్ మాత్రమే కంప్లీట్ అయినాయి. ఆల్మోస్ట్ అక్కడ ఆ పొజిషన్లో ఉన్న పిల్లలు. సో మాకు ఉన్న పరిమాణంతో మేము ఆడిషన్స్ కానీ తర్వాత లెటర్స్ కానీ నెంబర్స్ కానీ తర్వాత ఈ అప్పటికి పిల్లలు కొందరు చదివే పొజిషన్లో ఉన్నారు. సంతోషం. మేము వెళ్ళిన పొజిషన్కి ఇప్పుడు చెప్పే క్రమానికి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క బూస్టింగ్ ఏదైతే ఉందో చాలా వరకు సంతృప్తినిచ్చింది సార్. దాదాపు మీరు చెప్పిన విధంగా అంత వరకు మేము ప్రిపేర్ చేయకపోయినా ఒక 50% మేము అది వాడుతున్నాం. ఇప్పుడు మీ దాంట్లో 100% మేము ఎఫెక్ట్గా చెప్తామని చెప్పి మీరు చెప్పినట్టు విధంగా గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ఇంగ్లీష్ సార్ అన్నట్టు మాకు కూడా మా కాంప్లెక్స్ హెచ్ఎం గారు అన్నారు, మీరు ఏమైనా చేయండి బాబు, మాకు వచ్చే స్కూల్ మీ స్కూల్ నుంచి వెళ్ళి అర్బన్ కాలేజ్ నుంచి వెళ్ళి రెగ్యులర్గా మన హై స్కూల్కే పిల్లలు వస్తారు. సో అంటే అక్కడ హై స్కూల్లో బోర్డు పెడతారు ఏంటంటే లిమిటెడ్ అడ్మిషన్తో మా దగ్గర సీట్లు అయిపోయినాయి అక్కడ మెన్షన్ చేస్తారు. కానీ స్పెషల్లీ మా స్కూల్స్ మాత్రం కొన్ని సీట్లు ఉంటాయి. సో నాదేమన్నానంటే మీ దగ్గరికి వచ్చే పిల్లలు కంపల్సరీ చదవాలి, రావాలి, మినిమం లెక్కలు చేసేటువంటి స్థాయిలో ఉండాలని మాకు సార్ చెప్పడం జరిగింది. దానికి మేము ట్రై చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఈ చిన్న ట్రైనింగ్ అయినా సరే మాకు ఎంతో ఉపయోగపడుతుంది. దాన్ని మేము ఇంకా ఇంప్లిమెంట్ చేసి సార్ అన్నదాన్ని ఐడియాలో తీసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రోత్సాహం మాకు ఎంతో ఉపయోగం భావిస్తూ కృతజ్ఞతలు సార్.